ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. ఈ రాష్ట్రంలో ఏమీ కూడా జరిగే పరిస్థితి కూడా కాదు. కాబట్టి ఈరోజు సార్ బ్యాక్గ్రౌండ్ అలాగా జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. ఉత్తర నియోజకవర్గం 25వ వార్డు పరిధిలో వార్డు అధ్యక్షులు నమ్మి రవి, అలాగే వార్డు యొక్క కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతి చాలా ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వార్డు కమిటీ వారికి, జిల్లా నాయకులకి, రాష్ట్ర నాయకులు ఎవరెవరు ఈ వార్డులో ఉన్నారో వాళ్ళందరికీ నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే సూపర్ సార్, నా ముందర వక్తలు చాలామంది మాట్లాడారు, కానీ వాస్తవంగా మహానుభావుడు ఫోటో మీరే చూస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాతనే బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ముస్లిమ్స్లో మైనార్టీలకు కానీ రాజ్యాధికారం దొరికిందంటే ఆయన దయ్యే. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎవరు ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతుల చేతిలో ఈ వర్గాలని చెప్పు చేతల్లో బానిసల్లా బతికేవాళ్ళం. ఇవాళ ఆ మహానుభావుడు వచ్చిన తర్వాత ఆత్మాభిమానం, ఆత్మగౌరవంతో తెలుగు ప్రజలు బతకాలని తెలుగుదేశం పార్టీ పెట్టి ఇవాళ ఎంతోమంది బీసీల్లో మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు, అలాగే కార్పొరేటర్లు అయ్యారు, మేయర్లు అయ్యారు, అనేక పదవులు చేశారు. ఇవాళ స్వేచ్ఛగా మనం ఈ రాజకీయం అని ముందుకు తీసుకుని వెళ్తూ రాజ్యాధికారం అనేది చాలా ముఖ్యమైనది. ముందరగా అడుగు బలహీన వర్గాలు అర్థం చేసుకోవాలి, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ. ఎందుకంటే మనం 100% మనమే ఉన్నాం జనాభాలో. ఈ 80% సమిష్టిగా ఉండి రాజ్యాధికారం దక్కించుకోకపోతే రేపు మనకు చిన్న పదవి కావాలన్నా ఇంకోటి దగ్గర వెళ్ళి చేతులు కట్టుకుంటాం. అదే మనలో ఎవరో ఒకడు ఒక నాయకుడుగానో లేకపోతే ఒక పదవిలో అలంకరిస్తే అతనికి మన బాధలు తెలుస్తాయి, మన గురించి ఆలోచించగలుగుతాడు, మన గురించి అధిష్టానం చెప్పి ఏమైనా చేయగలుగుతారు. ఆ విధంగా మా అందరికీ భవిష్యత్తు కల్పించిన మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మా యువ నాయకుడు లోకేష్ గారు. ఈ యొక్క వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడు మా అందరికీ రాజ్యాధికారం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మా అందరినీ మనందరినీ వాళ్ళు అవకాశాలు ఇచ్చి గౌరవించారు. కాబట్టి ఈ యొక్క భూమి ఉన్నంత కాలం ఆయన్ని తరతరాలు తెలుగు ప్రజలు స్మరించుకుంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ పేరు పేరు నమస్కారం. అస్సలాము అలైకుం. తారక రామారావు గారు పార్టీ పెట్టిన కానీ ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం. ఈ 25వ పార్టీ అనేక కార్యక్రమాలు, ఎన్నో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎన్నో పేదవాళ్ళకి 2 రూపాయల కిలో బియ్యం, అలాగే కిరసనోళ్ళు ఆ రోజుల్లో ప్రవేశపెట్టి గుడ్డ లేని వాళ్ళకి ఇచ్చి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కల్పించి ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఎన్టీ రామారావు గారు. ఆయన అడుగుజాడలో నందమూరి తారక రామారావు గారు అభిమానులు కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈ స్వర్ణాంధ్రప్రదేశ్కి ఎన్నో లోటుపాట్లు వచ్చినప్పటికి కూడా ఈరోజు మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే రోడ్లు గుంటలు పడిపోయి ఉన్నాయి, అవన్నీ పూర్చడానికి ఎన్నో శ్రమపడి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. అలాగే సంక్షేమ పథకాలు ఇంకా కొన్ని కొనసాగాలి, వాటిని కూడా మహిళలకి ఉచిత బస్సు కూడా ప్రవేశపెట్టారు. అలాగే గ్యాస్ డబ్బులు కూడా చేస్తామని చెప్పారు, అవి కూడా కొంతవరకు మెరుగైంది, ఇంకా మెరుగు చేస్తామన్నారు. అలాగే పిల్లలు చదువుకున్న పిల్లలకు కూడా డబ్బులు స్కాలర్షిప్ వేస్తామన్నారు, అవి కూడా త్వరలో పడతాయని మేము భావిస్తున్నాం. అలాగే ఆయన స్వర్ణాంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. ఈ విశాఖపట్నానికి
మెట్రో రైలు కానీ నరేంద్ర మోడీ గారిని మొన్న తీసుకొచ్చి ఎన్నో కంపెనీలు కూడా మనకి గ్రాంట్స్ కూడా స్టీల్ ప్లాంట్ ఎన్నో కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన ఘనత ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మా యువ నాయకుడు లోకేష్ గారు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి ఆయన ముందు నడుస్తూ మమ్మల్ని అందరినీ కూడా పరుగులు పెట్టేస్తూ తెలుగుదేశం పార్టీ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మనం చేసుకుంటూ మేము కోరుకుంటున్నాం.